తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి ఈ డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఇందులో దాదాపు 73.39 లక్షల మంది ఓటర్ల పేర్లు ఉండవు. గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లను ఏఎస్డిడి కేటగిరీలో గుర్తించారు. ఈ కేటగిరీలో ఉన్న వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చడం లేదు. అయితే అర్హత ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. డ్రాఫ్ట్ జాబితాలో తమ పేరు లేకపోతే సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇక మరో కీలక అంశం, దాదాపు 60 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల అసంగతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేరు, తండ్రి పేరు, వయసు, తోబుట్టుల మధ్య వయసు వ్యత్యాసం, తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు వ్యత్యాసం వంటి లాజికల్ డిస్పెన్సీలు ఉన్న ఓటర్లకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులో సంబంధిత ఓటర్ వివరాలను పొందుపరుస్తారు. నోటీసులు అందుకున్న వారు తమ వివరాలను పరిశీలించి అవసరమైన వివరణ లేదా ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. వచ్చిన క్లెయిమ్స్ అభ్యంతరాలను అక్టోబర్ 15లోగా పరిష్కరించనున్నారు. ఓటు తొలగింపుపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాతే కూడా వివాదం పరిష్కారం కాకపోతే ట్రిబ్యునల్ ద్వారా అపీల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లెయిమ్స్ అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఇక రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక అవకాశం కల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా 49,000కు పైగా బిఎల్ఓలు ఉండగా హైదరాబాద్ జిల్లాలోనే 25,160 మంది ఉన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్ఓలు ప్రతిరోజు నిర్ణీత పరిమితిలో వివిధ ఫారంలను సమర్పించవచ్చు. కొత్త ఓటర్ నమోదుకు ఫారం 6, ఓటు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం 7, చిరునామా మార్పు, వివరాల సవరణ లేదా ఈపీఐసికి సంబంధించిన మార్పుల కోసం ఫారం 8ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ క్లెయిమ్స్ అభ్యంతరాలను ఎన్నికల అధికారులు మాత్రమే కాకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పరిశీలించవచ్చు. అందుకే తెలంగాణ ఓటర్లు ఇప్పుడు తప్పనిసరిగా తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలి. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పేరు లేకపోతే అర్హత ఉన్న ఓటర్లు సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్స్ అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారు. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.